దేవునికి మహిమ కలుగును గాక. కొరంథీలో రాసిన పత్రిక ఒకటి కొరంథీ ఒకటో అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. జ్ఞానులైనను గొప్పవారైనను అనేకులు పిలువబడలేదు అని అంటాడు. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పరచుకొని ఉన్నాడు? వెర్రి వారిని, అజ్ఞానులను దేవుడు పిలిచాడట. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మానవుని. ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపు వేరు, ఇప్పుడు మనం చేసేటివి వేరు. మనము మన స్వార్థంతో చేస్తున్నాం సంఘాలలో. దేవుడు పిలిచిన పిలుపు వేరు. దేవుడు ఎందుకు పిలిచాడంటావు? రక్షణ ఎందుకు ఇచ్చాడు మనకు? రక్షణ ఇచ్చిన దగ్గర నుండి దేవుడు రక్షణ ఇచ్చిన దగ్గర నుండి ఎందుకు పిలిచాడు, ఎందుకు ఇచ్చాడు మనకు రక్షణ అనేది గమనించాలి ప్రతి క్రైస్తవుడు. ఎందుకంటే సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఎవరి పిలుపును చూడాలి? ఇప్పుడు దేవుడు పిలిచిన పిలుపును చూడాలి. మనం ఆయన వైపు చూడాలి. మనం కాపరిగా కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. ఇది కొంతమంది కాపర్లకు. ఇప్పుడు ఇలా వాళ్ళ స్వార్థంతో బోధిస్తున్నారు సంఘాలలో, దేవుని సంఘాలలో. స్వార్థంతో బోధించమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. పిలిచిన పిలుపు గమనించాలి. పిలిచిన పిలుపును గమనించాలి కాపరి. ఇప్పుడు కొంతమందిని గొర్రెలను అప్పచెప్పిండు దేవుడు. అప్పచెప్పిన తర్వాత దేవుని సంఘంలో పెట్టుకుంటున్నాము. కానీ వాళ్ళను జ్ఞానులను చేయాలి, వారికి జ్ఞానం నేర్పాలి. ఇప్పుడు పిలిచిన తర్వాత ఏం చేయాలని నేర్పించను శిష్యులకు? మీరు శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని చెప్పాడు బైబిల్లో. మీరు శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని చెప్తే మనం ఏం చేస్తున్నాం? విశ్వాసులుగా తయారు చేసి కూర్చొని. పిలిచిన పిలుపు వేరు, దేవుడు పిలిచింది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. పిలిచిన పిలుపును చూడాలి మనందరం. పిలిచిన పిలుపు ఏంటిది? మనం గమనించినట్లయితే ఒక కాపరి కొంతమంది గొర్రెలను అప్పచెప్పిండు. యోహాను గారిని కూడా పిలిచి ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపుము అని అన్నాడు. నా గొర్రెలను కాయుము అని రెండోసారి చెప్పిండు పేతురు గారిని, యేసుక్రీస్తు ప్రభు. ఇది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యోహాను 21వ అధ్యాయంలో 3 సార్లు పిలిచిండు. 3 సార్లు పిలిచి ఒకసారి కాయము అని అన్నాడు, 2 సార్లు మేపుము అని అన్నాడు. గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను కాయము, గొర్రెలను మేపుము అని పిలిచిండు. పిలిస్తే మనం ఏం గమనిస్తున్నాము? మేపాలి. వాక్యం అనే ఆహారంతో వారికి నేర్పించాలి. నేర్పించి ఏం చేయాలి? వారిని
శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులుగా తయారు చేస్తున్నామా ఇప్పుడు? శిష్యులుగా తయారు చేస్తున్నామా లేదా విశ్వాసులుగా తయారు చేస్తున్నామా? ప్రతి సంఘంలో ఇప్పుడు సువార్థికులుగా తయారు చేయాలి. అపోస్తలులు పిలువబడిన వారు అపోస్తలులు, ఆదిమ అపోస్తలులు వాళ్ళు కరెక్ట్ నెరవేర్చారు, హతసాక్షులు అయ్యారు, దేవుని మాటలు విన్నారు, గైకొన్నారు. దేవుని మాటలు గైకొని ఏం చేసిండు? కొత్త నిబంధన వారి ద్వారా రాయించాడు దేవుడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు రాయించాడు దేవుడు. మళ్ళీ 4 సువార్తలు తప్ప 14 పత్రికలు దేవుడు పౌలును వాడుకొని రాయించాడు. పేతురు రాసిన పత్రిక, యూదా రాసిన పత్రిక. పేతురు పత్రికలు 2 పత్రికలు రాశాడు. యోహాను గారు మూడు గ్రంథాలు రాసి ప్రకటన గ్రంథం కూడా యోహాను గారు రాశారు. యాకోబు రాసిన పత్రిక ఒకటి. తిమోతికి ఇప్పుడు 14 పత్రికలు అంటే అన్నీ ఎక్కడి వరకు ఎబ్రీ పత్రిక వరకు పౌలు గారు రాయించినట్టు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు పత్రికలు రాయడం కాదు, మనం పత్రికలు చదివితే అర్థం చేసుకోలేకపోతున్నాం. పత్రికలు చదివి అర్థం చేసుకోలేకపోతున్నాము. పత్రికలు చదివి అర్థం చేసుకోవాలి. చేసుకున్న దాన్ని నేర్పించాలి. నేర్పించిన దాన్ని బోధించాలి. ఇప్పుడు నేర్పించడమే బోధించడం. సంఘాలలో బోధించి పంపించాలి. వారిని పిలవాలి. పిలుపులో వారికి నేర్పించాలి. నేర్పించిన బోధను పంపించాలి. సంఘముగా పంపించాలి. అది ప్రతి దేవుని సంఘంలో పిలువబడిన పిలుపు. ఈ పిలువబడిన పిలుపుకు ఇప్పుడు మనం ఏం చేస్తాను? భిన్నముగా విశ్వాసులుగా తయారు చేసి పెడతాను ప్రతి సంఘంలో. దేవునికి ఇది ఇష్టం లేదు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి రక్షణ అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేదు. మరి ఈ పిలుపును కాపర్లు ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఎవరి స్వార్థానికి వాడుకుంటున్నారు? ఈ పిలుపును వాళ్ళ స్వార్థానికి వాడుకొని పెద్ద సంఘాలు కట్టుకుంటూ, 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంఘాలు కట్టుకుంటూ సువార్థికులుగా ఏర్పడేయాలి. ఆదిమ అపోస్తలులు, ప్రవక్తల తర్వాత సువార్థికుల తర్వాత కాపర్ల తర్వాత ఉపదేశకులు. ఈ 5 ఒక్క ఇల్లును నిలబెట్టాలి, ఒక జీవితాన్ని నిలబెట్టాలి. 5 కలిసి, ఈ 5 కలిసి వారి ఉద్దేశాలు వేరు చేస్తూ ఎవరి బోధలు వాళ్ళే. నా బోధ కరెక్ట్ అంటే నా బోధ కరెక్ట్, నేననే గర్వం, నేననే అహంకారం ప్రతి మానవులోనికి వచ్చింది. మరి ఎందుకు దేవుడు పిలిచింది మనలను? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని 133వ కీర్తన భాగంలో రాయబడి ఉన్నది. మరి ఆ పదానికి ఏం అర్థం చేసుకుంటున్నాము? ఇప్పుడు భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నాం సంఘాలలో. దేవుని దగ్గరికి చేరుకున్న తర్వాత కాపర్లకు అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు అని అన్నాడు. మరి బోధకులు కాకుండా ఉండటం మేలు అని ఎందుకు చెప్పాడు అనేది అర్థం చేస్తున్నాము. మరి బోధకులు కావాలనే మాట, మీరు బోధకులు కావాలని అంటే మన స్వార్థంతో వాడుకుంటే, ఇప్పుడు భౌతికంగా మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చిండు, ఆత్మీయంగా ఒక కుటుంబాన్ని ఇచ్చిండు. సంఘంగా ఆత్మీయ కుటుంబం
సంఘం దేవునికి దేవుని సంఘానికి శిరసేవలు యేసుక్రీస్తు ప్రభు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు శిరస్సు ఆయన అయి ఉన్నప్పుడు ఈ కాపరికి మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బోధలు బోధించాలనా, లేకపోతే వీళ్ళ సొంత బోధలు బోధించాలనా, సొంతంగా బోధించాలనా ఆలోచన చేయాలి. ప్రతి దేవుని సంఘంలో ఈరోజు నేర్చుకోవాలి, నేర్పించాలి విశ్వాసులకు. లెక్క మనం చనిపోయిన తర్వాత లెక్క అడుగుతాడు దేవుడు. ప్రతి కాపరిని అడుగుతాడు, నువ్వు ఎలా తయారు చేశావు, విశ్వాసులుగా తయారు చేసావా, లేకపోతే బోధకులుగా తయారు చేసావా, శిష్యులుగా తయారు చేసావా అని అడుగుతాడు. శిష్యుడు మొదటగా ఈ దేవునికి భయపడాలి. ఇప్పుడు నేను శిష్యుని అనుకోండి, దేవునికి భయపడి నేను నేర్చుకొని నేను నేర్చుకున్న తర్వాత దేవుని సంఘంలో బోధించడం నేర్చుకోవాలి. నేనే నేర్చుకోలేదు, నేను ఇతరులకి ఏమని బోధిస్తా? అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు ప్రతి కాపరిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.